కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు అటు వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ నైతే వెనక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. రాజీవ్ రహదారిపై కూడా ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వరుస రోడ్డు ప్రమాదాలు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయనే చెప్పాలి. సో నిన్ననే అటు చేవెళ్ల దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదం మరొక ముందే మరొకసారి ఆర్టీసీ బస్సు అయితే మరొకసారి ప్రమాదానికి గురైంది. దీంతో అందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. ఇప్పుడు చూసుకున్నట్టయితే అటు రాజీవ్ రహదారిపై కూడా వడ్ల లోడుతో వెళుతున్న ఆ ట్రాక్టర్ నైతే వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం క్షతగాత్రులంతా కూడా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మనం బస్ విజువల్స్ కూడా చూస్తున్నాము. యాక్సిడెంట్ అనంతరం కూడా ఆ వడ్ల బస్తాలన్నీ కూడా కింద పడిపోయిన దృశ్యం. సో యాక్సిడెంట్ తీవ్రత ఎంత ఎక్కువగా ఉందనేది కూడా కనిపిస్తుంది మనకి. అటు చూడొచ్చు కరీంనగర్ టు వరంగల్ బస్ అది. సో బస్సు ఒక్కసారిగా అటు రహదారిపై వేగంగా వచ్చి వడ్ల లోడుతో వెళుతున్న ట్రాక్టర్ నైతే ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ కూడా అటు కుప్పకూలిపోయిన ఘటన మనం చూస్తున్నాము. బస్సు మొత్తం కూడా నుజ్జుగా అయిపోయి బస్సు అద్దాలన్నీ కూడా ఫ్రంట్ పార్ట్ ఏం మిగలేదు. దీంతో ఆ బస్సులో ప్రయాణిస్తున్న సుమారు ఎంత మంది ప్రయాణిస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది. అయితే ప్రమాదంలో 15 మంది అయితే తీవ్ర గాయాల పాలైనట్టు తెలుస్తుంది. వారందరినీ కూడా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజులల్లా రోడ్లు ఖరాబ్ ఉంటే ఏం యాక్సిడెంట్లు కావు, బండ్లు మెల్లగా అవుతాయి. రోడ్లు ఎంత మంచిగా ఉంటే అంత ఎక్కువ యాక్సిడెంట్స్, అంత పెద్ద యాక్సిడెంట్.